ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఏమే ఇంకా కాలేదా? పాప కాలేజ్ టైం అవుతుంది. నాదెప్పుడూ అయిపోయింది, కానీ నీ కూతురే ఇంకా రెడీ అయ్యి బయటికి కూడా రాలేదు. అమ్మా రేణుక, హా మధు, వస్తున్నా. నేనే ఇంతవరకు మా ఆయన్ని పేరు పెట్టి పిలిచిందే లేదు. నువ్వేంటే మధు అని పిలుస్తున్నావు? మా నాన్న నా ఇష్టం, నేను అలాగే పిలుస్తా. దానికి నచ్చినట్టే పిలవని వదిలే. దానికి కాలేజ్ టైం అవుతుంది. మీరు ఇలా చేయబట్టే దీనికి గారాబం ఎక్కువైంది. నువ్వు పదమ్మా, కాలేజ్ టైం అవుతుంది, నేను డ్రాప్ చేస్తాను. మధు, పక్కింటి పవన్తో వెళ్తాలే, వాడు కూడా అదే కాలేజ్ కదా. ఏంటి, అబ్బాయిలతో వెళ్తే చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు? మా నీకు పవన్ తెలుసుగా ఎప్పటి నుంచో, ఎవరో ఏదో అనుకుంటారని. ఏంటి ఇవన్నీ? నువ్వు ఉండవే, నువ్వు వెళ్ళు పాపా. పవన్ వచ్చేసాడు. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ నాన్న. జాగ్రత్తగా వెళ్ళిరండి. ఓకే బాయ్ మధు. బాయ్ తల్లి. బాయ్ గయ్యాలి. ఇలా అబ్బాయిలతో పంపిస్తే ఏమన్నా అనుకుంటారేమోనండి. నా కూతురు సంగతి నాకు తెలుసులేవే, నువ్వు పద. మాయ్ యశు, అయిపోయిందా పూజ? హామా అయిపోయింది, వస్తున్నా. హా చెప్పమ్మా. కంప్యూటర్ క్లాస్ కి వెళ్ళాలన్నావు, టైం అవ్వలేదా? అయ్యింది, వెళ్తున్నా. ఇంతకీ దేంట్లో వెళ్తున్నావే? బాగున్నాడుగా, తనకి చెప్పా డ్రాప్ చేస్తా అన్నాడు. ఏంటి? ఏం వద్దులే కానీ నేను డ్రాప్ చేస్తా. ఎందుకు నాన్న, బావ ఖాళీగానే ఉన్నాడుగా, డ్రాప్ చేస్తాడులే. నువ్వు రెడీ అయితే నేను డ్రాప్ చేస్తా, కానీ చెప్పింది చెయ్యి. సర్లే కానివ్వు, మీ నాన్న డ్రాప్ చేస్తానంటున్నాడుగా.
వెళ్దామా? లేదులే బావా, నాన్న డ్రాప్ చేస్తా అన్నాడు. మరి నన్ను డ్రాప్ చేయమన్నావు? నేను తీసుకుపోతాలే. నేను డ్రాప్ చేస్తా మావయ్య. లేదు, నాకు అటు సైడ్ పని ఉందిలే, నేను డ్రాప్ చేస్తా. ఫ్రెండ్స్ తో అలా బయటికి వెళ్తున్నాను మా. మీ నాన్నకి చెప్పావా? నానొస్తే నువ్వే ఏదో ఒకటి చెప్పుమా. నాకు తెలీదే, నువ్వే చెప్పుకో మీ నాన్నకి. త్వరగా వచ్చేస్తా, బావ కూడా తోడొస్తున్నాడు. నాకు తెలీదే, నీ ఇష్టం ఇంకా. ఎక్కడికి వెళ్తున్నావు? నాన్న, అది ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తున్నా. ఇప్పుడు ఎక్కడికి అవసరం లేదు, లోపలికి పద. నాన్న, త్వరగా వచ్చేస్తా నాన్న. ఒకసారి చెప్తే అర్థం కదా, లోపలికి పద. వెళ్ళనివ్వండి, ఫ్రెండ్స్ తోనే కదా. నువ్వు నోరు మూసుకుంటావా? పదండి లోపలికే. ఏం పాప బాగా లేట్ అయింది? అది ఎక్స్ట్రా క్లాస్ తీసుకున్నారు మధు, అందుకే లేట్ అయింది. సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, భోంచేద్దాం. సరే. మమ్మీ ఏం కూర? పప్పు. పప్పా? పప్పే. ఏదో విషమైనట్టు ఆ రియాక్షన్ ఏంటే? విషమే నయం. ఏం మధు, నీ వైఫ్ కి పప్పు తప్ప ఇంకేం రాదా? వారంలో 4 రోజులు పప్పే చేస్తుంది. ఎలా పెళ్లి చేసుకున్నావు మధు నువ్వు? మీ అమ్మకి నాకన్నా ముందు 2 పెళ్లి చూపులు జరిగాయంట. మధ్యాహ్నం లంచ్ టైంలో పెళ్లి చూపులు పెట్టుకున్నారంట. మీ అమ్మ పెట్టిన పప్పు తిని వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. నా టైం బాగుండి
నేను ఉదయం పూట పెళ్లి చూపులు పెట్టుకున్నాను. మెమ్మిచ్చిన కప్పు టీతో సరిపోయింది. లేకపోతే నేను కూడా హాస్పిటల్లో జాయిన్ అయినవాడిని తల్లి. అయ్యో మధు, పాపం వాళ్ళు కాదు, నువ్వు. వాళ్ళెలాగో తప్పించుకున్నారు, నువ్వు బుక్ అయి పెళ్లి చేసుకున్నావు. లేకుంటే ఇప్పుడు నాకు మంచి మమ్మీ ఉండి మంచి మంచి కూరలు చేసి పెట్టేది. చాలే తండ్రి కూతుర్లు, ఇక తినండి. ఇప్పుడు పప్పు కలుపుకొని తినాలా? అంతే, తినాలి. నువ్వే పెట్టొచ్చు కదా. నువ్వేమన్నా చిన్న పిల్లవే, తినవే గమ్ముగా. సరిపోయారు ఇద్దరు. అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మాయిని మీరు బయట పంపించలేదు కదా, అమ్మాయి ఫోన్ లో పైన వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంది. బయటికి రాలేదు. పాటికి నేను నీతో మాట్లాడుతుండేదాన్ని కూడా కాదు, ఎప్పుడో చంపేసి ఉండేవాడు. అదేం ఉండదులే, నువ్వు భయపడి నన్ను భయపెట్ట మాకు. ఏమండి, మీకు అన్నం పెట్టమంటారా? పెట్టు. ఏమే నీకు? నేను మళ్ళీ తింటాను మా. ఎంతసేపు ఫోన్ చూస్తూనే ఉంటావా? ఇప్పటివరకు పైన ఫోన్ మాట్లాడుతున్నావుగా, మళ్ళా ఇప్పుడు వచ్చి ఫోన్ చూస్తున్నావా? వెళ్ళాను. పాపా, నీకు వాట్సాప్ లో ఒక పిక్ పెట్టా చూడు. ఉండి చూస్తున్నా పాపా. పాపా బాగుంది. కొంచెం షార్ట్ గా ఉంది, పర్లేదా? నీకు నచ్చిందా లేదా? బాగా నచ్చింది. మరి ఇంకెందుకు ఆలోచించడం, తీసుకో పాపా. ఓకే, మరి దుడ్డు? నీకు ఫోన్ పే చేస్తున్నాను చూడు. ఓకే ఓకే. నువ్వు జాగ్రత్తగా ఇంటికి వచ్చేయ్, సరేనా? ఓకే, బాయ్, లవ్ యూ.
ఇదిగో అమ్మాయికి డ్రెస్ తెచ్చాను. మీ నాన్న నీకు డ్రెస్ తీసుకొచ్చారే. మా నా డ్రెస్ నేను తెచ్చుకుంటా కదా, ఆయన ఎందుకు తేవడం? బాగుందని తెచ్చుంటాడులేవే. అయినా డ్రెస్ కూడా చాలా బాగుంది. నేనేం చిన్నపిల్లనా, నాకు తెలీదా డ్రెస్సులు తెచ్చుకోవడం? ఏయ్, డ్రెస్ బాగుంది చూడు. బావుంటే నువ్వే వేసుకో, నాకేమొద్దు పో. ఒకసారి చూడవే. ఎలా ఉంది డ్రెస్సు? బాగుందండి. అయినా అది తెచ్చుకుంటుంది కదా డ్రెస్సు, మీరు దేనికి తీసుకురావడం? ఏం డ్రెస్సు బాగలేదా? బాగుంది కానీ దానికి నచ్చలేదా? అయినా ఈ కాలం వాళ్ళు ఎలా పడితే అలా తెచ్చుకుంటున్నారు. తెచ్చింది వేసుకోమని అంతే. టీ పెట్టుకురా. ఏమే, ఏం చేస్తున్నావు? ఇది ఆఫ్ చేద్దామని. ఇంకేం లేదు, అది చూస్తే మూడో ప్రపంచ యుద్ధం మన ఇంటి నుంచే మొదలవుద్ది. అక్కడ పెట్టు. మధు, ఇది ఎప్పుడు మన ఇంట్లో వెలుగుతూనే ఉండాలి. ఆగిపోతే అప్పుడు చెప్తా. రావని అనుకున్నాను తెలుసా. అనుకుంటావులే. సూపర్ గా ఉంది డ్రెస్. చాలు చాలు ఆపు. నిజంగానే చాలా బాగుంది. ఇప్పటి వరకు ఉన్న డ్రెస్సుల్లో ఇదే చాలా బాగుంది. అవునా, నాన్న తీసుకొచ్చాడు. అబ్బో, మా మా ఆంటీ ఏంటి అత్త? నువ్వు ఊరుకోరా, పెళ్ళైతే పిలుస్తుందిలే. ఇప్పుడు భయపడుతుందేమో. అబ్బో, సరే సరే అయితే ఇద్దరు ఇప్పటి నుంచే మంచి అండర్స్టాండింగ్ లో ఉన్నారు అయితే. అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా ఆంటీ? అంకుల్ లేరా? లేరమ్మా, ఆఫీస్కి వెళ్ళారు. మరి చిన్ను? స్కూల్కి వెళ్ళింది. మీ పెళ్లి గురించి ఇంటికి వచ్చి ఎప్పుడు మాట్లాడమంటావమ్మా? మా పెళ్లి గురించి అప్పుడే ఎందుకులే, చేసుకుంటాంలే. వాళ్ళ నాన్న ఒప్పుకోవాలి. ఓయమ్మో. ఒప్పుకుంటారులే. అయినా ఇంకెన్ని రోజులురా? త్వరగా పెళ్ళి అయితే కోడలు మన ఇంటికి వచ్చేస్తుంది కదా. నాకు కూడా భయం వేస్తుంది ఆంటీ, నాన్న ఒప్పుకుంటారో లేదో. ఏం కాదులే, మేము వచ్చి మాట్లాడతాం. నువ్వే మా ఇంటి కోడలు, అన్నీ అవే సర్దుకుంటాయి. పాయసం చేశా, తీసుకొని వస్తా, కూర్చో. ఏమండి ఇంకా రాలేదు? నేను డైలీ వచ్చే దారి క్లోజ్ చేస్తుంది, అందుకని వేరే రూట్ లో వస్తున్నా. బండి కూడా స్టార్ట్ అవ్వట్లేదు. స్టార్ట్ అవ్వగానే బయలుదేరి వచ్చేస్తా. సరేనండి.
ఏంటే ఇది? అసలెవరే వాడు? ఎప్పటి నుంచి జరుగుతోంది ఇదంతా? మా తన పేరు చిన్న, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటాడు. 2 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం. ఏంటే ఏం మాట్లాడుతున్నావు? ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నానమ్మా. నీకు ప్రతి దానికి నేను సపోర్ట్ చేస్తూ వస్తుంటే నువ్వు చేసేది ఇదే? హే నువ్వు ఆగు. ఏమ్మా కాలేజీకి వెళ్ళావా? వెళ్ళా మధు. నిజంగా వెళ్ళావమ్మా? అదేంటి మధు అలా అడుగుతున్నావు? నిన్ను పార్క్ దగ్గర చూశానమ్మా. మీరేంటండి అంత నిదానంగా చెప్తున్నారు? 2 పీక్ అడగకుండా. ఎవరమ్మా అబ్బాయి? తన పేరు కుమార్, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు మధు. మేము 2 years నుంచి లవ్ చేసుకుంటున్నాం. నేను మీతో చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను. ఏంటి లవ్ చేస్తున్నావా? వాడు ఎవడో ఏంటో తెలియకుండా? ఉండు, నేను సైలెంట్ గా ఉండమని చెప్పానా లేదా? దానికి ఏం కావాలంటే అది చేస్తున్నారు. చూడండి, మీరు అలా చేయడం వల్లే ఇది ఇలా చేస్తుంది. అయినా వాడు ఏమిట్లో తెలియకుండా. అమ్మా, ఈ రోజుల్లో కూడా ఏంటిది? మధు, తన మీద నాకు నమ్మకం ఉంది. బాగా చూసుకుంటాడు, నీలాగే చూసుకుంటాడు. నువ్వు నా ఇష్టం కాదనువని నా నమ్మకం. అయినా ఇదంతా నాకు ముందే చెప్పొచ్చుగా తల్లి. అబ్బాయి నాకన్నా బాగా చూసుకుంటాడంటున్నావు. ఇంకా దానికన్నా ఇంకేం కావాలి? నీ ఇష్టమే నా ఇష్టం తల్లి. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ. ఏమండి, అది ఇష్టపడింది నేను ఎప్పుడూ కాదనలేదు. ఇది కూడా అంతే. అయినా వాడు ఏమిట్లో తెలియకుండా. అమ్మా, ఈ రోజుల్లో కూడా ఏంటిది? అవును, వాడు మన క్యాస్ట్ కాదు. అయితే ఏంటి మా? మన క్యాస్ట్ కాని వాడిని చేసుకుంటే రేపు మీ నాన్న తల ఎలా ఎత్తుకుంటాడు? అందరికి ఏమని సమాధానం చెప్తాడు? క్యాస్ట్ ఏంటి మా అయినా? నేనేమైనా అనుకోని క్యాస్ట్ లో పుట్టానా ఏంటి? నీకు ఆయన ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వడం వల్లే ఇదంతా. మా, నేను ఇప్పుడు చెప్తున్నా విను. నేను అతన్నే లవ్ చేశా, అతన్నే పెళ్లి చేసుకుంటా. అంతెందుకు మా, నేను ఆ క్యాస్ట్ వాడితోనే తప్పు చేశా. నాకు వాడే కావాలి. లేకుంటే మీ ఎవ్వరికి చెప్పకుండా వాడితో వెళ్ళిపోతా, లేదంటే చచ్చిపోతా. అంతే తప్ప ఇంకొకరిని మాత్రం అస్సలు పెళ్లి చేసుకో. ఏం మాట్లాడుతున్నావే? ఆగు ఆగు, బుద్ధుందా నీకు? అమ్మాయితో నేను మాట్లాడతాను కదా. ఆగు. ఏంటమ్మా? ఇంకా దానికన్నా ఇంకేం కావాలి? థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ. ఏమండి,
అది ఇష్టపడింది నేను ఎప్పుడూ కాదనలేదు. ఇది కూడా అంతే. నా కూతురు ఇలా ఉండొచ్చా చెప్పు? అయినా ఇది మనం పార్టీ చేసుకునే సమయం. మీ అమ్మతో నేను మాట్లాడతాను, సరేనా? అయిపోయిందా అమ్మా? అమ్మా, నువ్వు చిన్నప్పటి నుంచి ఏం అడిగినా కాదనకుండా చేస్తున్నాను. నీకేం కష్టం రాకుండా చూసుకుంటున్నాను. నీ సంతోషం కోసం ఎన్నో చేస్తున్నాను. ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తాను, విను. నువ్వు మన ఇంటి పక్కన పవన్తో కాలేజీకి పోతాన్నా కూడా నేను పంపించా. ఎందుకో తెలుసా? వాడు మన కులం వాడు కాబట్టి. అదే ఇంకో కులం అయితేనా అస్సలు పంపించి ఉండేవాడే కాదు. అలాంటిది నువ్వు ఇంకొక క్యాస్ట్ వాడిని లవ్ చేశానంటే ఎలాగమ్మా? నువ్వు ప్రేమించావని తెలిస్తేనే నేను తీసుకోలేకపోతున్నాను. అలాంటిది నువ్వు వాడితో తప్పు చేశానంటే ఏం చేయాలి నిన్ను? నాకు మనం కులం వాళ్ళలో మంచి పేరు మర్యాద ఉంది. అది నీలాంటి దాని వల్ల పోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నాకు నా కూతురు కన్నా నా కులం, నా పరువే ముఖ్యం. నువ్వు చనిపోతే కొద్ది రోజులు బాధపడతానేమో గాని అదే నీ వల్ల నాకు పరువు పోతే జీవితాంతం తట్టుకోలేను. ఈ నాన్న నీ మధు కోసం నువ్వు ఇప్పటి వరకు ఏం చేసింది లేదు. ఈ మధు కోసం నువ్వు చచ్చిపో, చచ్చిపో. నువ్వు చనిపోయి నా పరువు కాపాడు. అర్థమైందా? నాన్న, నాన్న, నాన్న.
నేను ఒక అబ్బాయిని లవ్ చేశా. అతను నన్ను మోసం చేశాడు. అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నీకు ప్రతి దానికి నేను సపోర్ట్ చేస్తూ వస్తుంటే నువ్వు చేసేది ఇదే. అబ్బాయి మంచివాడేనా? నిన్ను బాగా చూసుకుంటాడా? ఏమండి? నువ్వు ఉండవే, నువ్వు చెప్పు. అబ్బాయి మంచివాడేనా? నిన్ను బాగా చూసుకుంటాడా? చాలా మంచివాడు నాన్న, బాగా చూసుకుంటాడు. సరే, రేపు ఒకసారి వాళ్ళ అమ్మా నాన్నను ఇంటికి తీసుకురామను. నిజంగానా నాన్న? నిజంగా. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. అదేంటండి వాళ్ళు ఏంట్లో ఏదో తెలియకుండా? వాళ్ళు ఏమిట్లయితే నాకేంటి, నా కూతురు క్షేమంగా ఆనందంగా ఉంటే అంతే చాలు. మరెందుకండి ఈ మధ్య ప్రతి దానికి దాని మీద కోపడుతూ వస్తున్నారు? అది కోప్పడ్డం కాదే, జాగ్రత్త పడ్డం. ఈ రోజుల్లో అమ్మాయిల్ని బయటికి పంపించాలంటే చాలా భయంగా ఉంది. బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. మీ మేనల్ ఉన్నాడు కదా, ఏంది అబ్బాయి అలా తయారయ్యాడు? ఏమైంది సార్? ఇప్పటికి ఎన్నిసార్లు ఏదో ఒకటి చేసి పోలీస్ స్టేషన్కి వస్తూనే ఉంటాడు. అమ్మాయిల్ని ఏడిపించడం, గొడవ చేయడం, ఏదో ఒకటి చేసి పోలీస్ స్టేషన్కి రావడం. వాళ్ళని బయటికి తీసుకెళ్ళడానికి అన్నా దున్నా అని ఎవడో ఒకటి రావడం, వాళ్ళని బయటికి తీసుకెళ్ళడం. ఇంతకు ముందు కూడా చెప్పాను నీకు ఆ అబ్బాయి గురించి. చెప్పారు సార్. ఏం చేసేది, చెల్లెలి కొడుకు, ఏం చెప్పలేకపోతున్నాను సార్. అలా అంటే ఎలా కోటి, నీకు కూడా ఒక కూతురుంది, అది ఆలోచించుకోండి. ఇలాంటి వాడిని మన ఇంట్లో ఉంచుకుంటే ఇంకా అంతే, జాగ్రత్తగా ఉండండి. సరే, వస్తా. సరే సార్. చెప్పరా, మా మరదలు తీసుకుని బయటికి వెళ్తున్నా. అవును. నువ్వు నోరు మూసుకుంటావా? అదే లోపలికి. ఇంట్లో వాళ్ళనే నమ్మలేకపోతున్నాం. అయినా ఈ రోజుల్లో మనుషులు పైకి మంచిగా కనిపించినా వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో తెలుసుకోలేకపోతున్నాం. కానీ ఈ విషయంలో ఒకసారి ఆలోచించి ఉండాల్సింది. చూసావుగా, అది ఎంత సంతోషంగా ఉందో. నాకు అది చాలు. అయినా కులం పరువుతో నాకు అవసరం లేదు. నా కూతురు సంతోషంగా ఉండటమే నాకు ఇంపార్టెంట్. అన్నయ్య గారు, ఎప్పుడు పెట్టుకున్న ముహూర్తాలు? పంతులు గారితో మాట్లాడి దగ్గరలో మంచి ముహూర్తాలు చూసి చేద్దామమ్మా. సరే అన్నయ్య గారు. మొత్తానికి సాధించావుగా. ఆహా, అప్పుడే గిఫ్ట్లు. నాకు కాదే, తనే వాళ్ళ నాన్న కోసం తెప్పించింది. బాగుందమ్మా. ఈ రోజుల్లో కూడా కులాలు మతాలు పేరులతో
తమ పిల్లల్ని చంపుకునే తల్లిదండ్రులు ఈ సమాజంలో ఉన్నారు. అదేవిధంగా ఎంతో జాగ్రత్తగా ప్రేమగా పెంచుకునే పిల్లలకు ఏమి ఇవ్వాలో ఆ తల్లిదండ్రులకు బాగా తెలుసు. పిల్లలు తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకుంటే అందరి జీవితాలు ఆనందంగా ఉంటాయి అని భావిస్తూ మా ఈ చిన్న ప్రయత్నం.